మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జైల్లో ఉండి కూడా స్థానిక ఎలక్షన్లల్లో బంపర్ మెజార్టీతో గెలిచినట్టులా ఇద్దరు మహిళలు జైల్లోనే ఉన్నారట. జైల్లో ఉన్నా కూడా ఎన్నికల నామినేషన్ వేసిరట. నామినేషన్ వేసినాక రిజల్ట్ వచ్చినాక చూస్తే బంపర్ మెజార్టీతో గెలిచిరట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే పూణే దగ్గర జరిగింది. పూణే దగ్గర ఆయన మన గ్యాంగ్స్టర్ అందేకర్ అంటే ఆయన ఉంది కదా, ఆ అందేకర్ అంటే ఆయన గ్యాంగ్స్టరే. వాళ్ళ ఇల్లు మొత్తం ఈ గెసంటోళ్ళే. కానీ అయితే వాళ్ళ మనవడి చంపిన కేసుల సొంతం కోడలు మళ్ళీ పోతే మరదలు. కోడల పేరేమో సోనాలి, మరదల పేరేమో లక్ష్మి. ఈ లక్ష్మి సోనాలి అంటోళ్ళు ఇద్దరు కేసులనే ఉన్నారు, ఆల్రెడీ జైలునే ఉన్నారు. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఇంకా 16 మందిని కూడా కొనబోయి లోపలేసిరు. కానీ స్థానిక ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి అనగానే వాళ్ళకి టికెట్ ఇచ్చిరంట. టికెట్ ఇవ్వగానే ప్రతిపక్ష పోలు గట్టెట్టే ఇస్తారు, గసంటోళ్ళ టికెట్ ఇవ్వద్దు అంటే మీకు దమ్ముంటే ఒడగొట్టి ప్రయత్నం చేయరు కానీ లేని పంచాయలు పెట్టకూరని చెప్పిరంట. వాళ్ళు ఎన్నికలలో డబ్బు వ్యక్తే బంపర్ మెజార్టీతో గెలిచిరట. చూడు కథ. మరి వీళ్ళు మంచోళ్ళయి గెలిచిరా, మనీ ఎక్కువని గెలిచిరా, లేకపోతే మందబలం ఎక్కువని గెలిచిరా, ఇక మీరే చెప్పాలి. వాళ్ళు జైల్లోనే ఉండి నామినేషన్ వేసిరు, వాళ్ళ బంధువులు బయటికి వెళ్ళాట ప్రచారం చేసిరట. మరి జైల్లో ఉన్న వాళ్ళు నామినేషన్ వేసి గెలిచిరంటే వాళ్ళు ఎంత మంచోళ్ళు అయి ఉండాలి, లేకపోతే ఎన్ని డబ్బులు ఉండాలి. మరి డబ్బులు గెలిచినట్ట, మనుషులు గెలిచినట్ట, ఏది గెలిచినట్టు అనేది ఇక కామెంట్ రూపకంగా మీరే చెప్పాలి. నేను చెప్తే పాడైపోయి నా మీద గుండాలు వేస్తారు పబ్లిక్, మీరు చెప్తే ఏమన్నారు. కానీ నిజంగా కూడా వాళ్ళు లంగలు దొంగలనే ఉద్దేశంతో వాళ్ళ పైన కేసు నిర్ధారణ అయినాకనే వాళ్ళని కొనపోయి జైలు వేసిరు. వాళ్ళనే కాదు, వాళ్ళతో పాటుగా మరో 16 మందిని కూడా లోపడేసిరు. అయినా కూడా జైల్లో ఉండి పోటీ చేసి బంపర్ మెజార్టీతో గెలిచిరంటే మరి పశబల్పు కావచ్చునా, లేకపోతే ఇంకా మంచితనం కావచ్చునా, లేకపోతే మందబలం కావచ్చునా ఏందనేది మీ కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చేయరు జరా.